ఈరోజు హైదరాబాద్ టీఎన్జిఓ భవన్లో శ్రీ ఎస్ఎం యూసుఫ్ డిప్యూటీ ఇంజనీర్ గారి పదవి విరమణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అనేక మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, సెక్రటరీస్ కూడా ఈ సభకు హాజరయ్యారు. వారి బాల్యమిత్రుల దగ్గర నుండి మొదలుకొని వారితో పనిచేసినటువంటి సహాధ్యాయుల వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూసుఫ్ గారి సౌభ్రాతృత్వము, అందరితో కలుపుగోలుగా ఉండే తత్వాన్ని పురస్కరించుకొని దాదాపుగా 200 నుండి 300 మంది ఉద్యోగులు హాజరు కావడం నభూతో భవిష్యత్తుగా చెప్పుకోవచ్చు. అలాంటి స్నేహశీలి అయినటువంటి యూసుఫ్ గారి యొక్క పదవి విరమణ ఉత్సవానికి సంబంధించిన చిత్రాలు, చలనచిత్రాలు ఈ వీడియోలో మీరు దర్శించవచ్చు. మరి ఒక్కసారి యూసుఫ్ గారికి పదవి విరమణ శుభాకాంక్షలతో కేవీఎన్ ఆచార్య, రిటైర్డ్ ప్రిన్సిపల్, సర్వేల్.
1964 నాగార్జున సాగర్ విజయపురి సౌత్ రైట్ బ్యాంక్లో జన్మించారు. 1వ తరగతి నుంచి 2వ తరగతి వరకు సెయింట్ ఆన్స్ కాన్వెంట్ రైట్ బ్యాంక్లో, తర్వాత 3 నుండి 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్ రైట్ బ్యాంక్లో, తర్వాత 6 నుండి 10వ తరగతి వరకు గవర్నమెంట్ హై స్కూల్ నాగార్జున సాగర్లో విద్యను అభ్యసించాలని తెలియజేశారు. తదుపరి ఐటీఐ గుంటూరులో, తర్వాత పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నిజామాబాద్ నందు పూర్తి చేశారు. హమీదా గారితో వివాహం జరిగింది. వీరికి 4 సంతానం. యూసఫ్ గారు అధికారులతో, కార్యాలయ సిబ్బందితో, కార్యాలయేతర అధికారులతో అనేక విషయాలలో తన వంతు క్రియాశీలమైన పాత్ర పోషించారు. ప్రతి ఉద్యోగి పట్ల స్నేహశీలతతో వ్యవహరించారు. దయచేసి వినాలి ప్లీజ్. సైలెన్స్ ఎవ్రీబడి. కొంచెం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. సన్మాన పత్రం చదువుతున్నారు, కొంచెం వినండి ప్లీజ్. ప్లీజ్ ఒక చిన్న మనవి. సభా కార్యక్రమం కొంచెం లేటుగా జరిగింది. హైదరాబాద్లో జరిగే కార్యక్రమాల్లో 5 గంటలకి ఎక్కడ పెట్టాలి అక్కడ ఎగిరిపోతాయి బస్సులు కానీ ప్రయాణాలు కానీ. మనం మన మిత్రుడు, ఒక మంచి మిత్రుడి పదవి వినడం కోసం వచ్చాడు. ఒకరోజు 10 నిమిషాలు ఆటో ఇటైనా పర్వాలేదు. బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, క్యాబ్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి. కొంచెం స్పెండ్ చేయండి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, స్నేహితులు దొరకడం అరుదు, మంచివాళ్ళు దొరకడం అరుదు. మనకు అనేక మంది స్నేహితులు ఉంటారు. ఆత్మీయంగా పలకరించేవాళ్ళు, స్నేహం చేసేవాళ్ళు అరుదు. దాంట్లో యూసఫ్ ఒకడు. అతన్ని కొంచెం గౌరవిద్దాం. ఒక గ్యారెంటీ అవుతుంది. 5:30, 6. ఇంకా మన సత్యం చెప్తున్నాడు, కాలంతో ప్రిన్సిపాల్స్ 6 తర్వాత కూడా స్కూల్ నుంచి వస్తున్నారు. కొంచెం స్పేర్ చేద్దాం. ఒక మంచి మనిషి గురించి మంచి విందాం, మంచి మాటలు విందాం. మన పెద్దలు, మన సెక్రటరీ గారే ఓపిక బట్టి మన మీద ప్రేమతో వచ్చారు. ఒక్క 5 నిమిషాలు అవుదాం. ప్రతి ఉద్యోగం పట్ల స్నేహశీల భావంతో వ్యవహరిస్తున్నారు. ప్రతి ఉద్యోగికి నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ అందరితో, అధికారులతో కూడా స్నేహభావంతో కలిసి ఉన్నారు. వారికి పూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంస్థ ఉద్యోగులందరి తరఫున వారి విరమణ జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాం. ఇప్పుడు మరియా జన్మలో, మరియా జన్మలో, ఇక ఏ జన్మకైనా మిత్రులారా, పేరు లక్ష్మీ పద్మజారాజు. నేను యూసఫ్ గారికి 3 ఇయర్స్ జూనియర్ని. నాగార్జున సాగర్ అమ్మాయి. అభిమానంతోనే ఇక్కడ వరకు వచ్చాను. యూసఫ్ గారి పదవీ విరమణ సందర్భంగా ఒక చిరు శుభాకాంక్షల సందేశం. దక్షిణ విజయపురిలో నందికొండ తీరాన కృష్ణమ్మ ఒడిలో హుస్సేన్ ఖైరున్నీసా దంపతుల ప్రేమకు ప్రతీకగా జన్మించి, విద్యలో విజేతగా నిలిచి, గురువుల మనసుల్లో చెరగని ముద్ర వేసి, సాంకేతిక విద్య అభ్యసించి, ప్రభుత్వ సంస్థలో ఉద్యోగిగా రాణించి, సముచిత రీతిన జీవనయానం కొనసాగిస్తున్న యూసఫ్ గారికి వేవేల శుభాకాంక్షలు. వృత్తిలో పదవీ విరమణ సందర్భంగా వేవేల శుభాకాంక్షల శుభమాలికలు అందిస్తూ, విరమణ వృత్తికే కానీ ప్రవృత్తి కాదని, వయసు శరీరానికే కానీ మనసుకు కాదని భావించి, విశ్రాంత జీవితాన్ని ప్రశాంత జీవితంగా, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, తన ప్రియ సఖి హమీదా గారి సాంగత్యంలో, తమ ప్రేమ ప్రతీకల పిల్లల సన్నిధిలో ఆనంద డోలికల్లో తేలియాడాలని మనసారా కోరుకుంటూ, నాగార్జున సాగర్ మిత్రులకు అత్యంత ఆత్మీయుడై, వృత్తి ఉద్యోగాల్లో అజయుడై, అందరి మధ్యలో చెరగని చిత్రమై నిలిచిన ఓ మిత్రమా, అందుకోండి అభినందన మందార మాత. ధన్యవాదాలు. నా పేరు ఉషా. నేను ఎంపీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మా కుటుంబానికి, ముఖ్యంగా నాకు చాలా ప్రత్యేకమైన రోజు.
నాన్నగారి రిటైర్మెంట్ సందర్భంగా మనమంతా ఇక్కడ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాన్నగారు కేవలం ఒక ఉద్యోగి మాత్రమే కాదు, ఆయన నిజాయితీ, కృషి, అంకిత భావం కలిగిన వ్యక్తి. ఆయన పనిలో పాటించిన విలువలే మా కుటుంబాన్ని తీర్చిదిద్దాయి. నేను ఆయన కుమార్తెగా ఉండటం చాలా గౌరవంగా ఉంది. సహచరులు, మిత్రుల నుండి ఆయన పొందిన గౌరవం, ప్రేమ ఆయన వ్యక్తిత్వాన్ని నిదర్శనం. ఉద్యోగ విజయాలు కంటే మాకు ప్రేరణ కలిగించింది ఆయన పని, కుటుంబ రిటైర్మెంట్ ఒక ముగింపు కాదు, అది కొత్త ప్రారంభం. ఇక మీదట మీరు విశ్రాంతి తీసుకోవాలి, యాత్రలు చేయాలి, నవ్వుతూ సంతోషంగా ఉండాలి. మేమందరం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాం. మా కుటుంబం తరపున మీరు మాకు చేసిన ప్రతిదానికి కృతజ్ఞతలు. నాన్న, మేమందరం మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాం. మీ జీవితం ఆనందం, ఆరోగ్యం, శాంతితో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. పదవి విరమణ చేయబోతున్నటువంటి మిత్రులు యూసఫ్ గారు, కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసి, ముఖ్యంగా పరిపూర్ణమైనటువంటి జీవనం అనేటువంటిది తల్లిదండ్రులు, సహధర్మచారిణి, బంధువర్గం, ఇదొక పక్క. రెండవది మిత్రులు, బాల్యమిత్రులు. ఈ సంబంధాలని కొనసాగించడంలో మంచి నేర్పరితనంతో మర్చిపోకుండా, ఇంతవరకు కూడా బాల్యమిత్రులు సాధారణంగా ఉద్యోగ విరమణ చెందిన తర్వాత లేకపోతే మనిషి కొన్నాళ్ళు కనుకోలేకపోతేనో వాళ్ళ యొక్క స్మృతులను మర్చిపోతూ ఉంటాం. కానీ బాల్యమిత్రులను చదువుకున్నటువంటి 1వ తరగతి నుంచి ఇప్పటి వరకు చదువుకున్నటువంటి బాల్యమిత్రులను గుర్తుంచుకోవడం, మిత్రుల అందరి ఎడల తనలో నాలుగులాగా మెలగటం అనేటువంటిది విశేషమైనటువంటి గుణంగా చెప్పుకుంటూ, ముఖ్యంగా ఈ రిటైర్మెంట్ సందర్భంలో వ్యక్తి యొక్క రిటైర్ అవుతున్నటువంటి వ్యక్తి యొక్క గుణగణాలు కానీ, చేసినటువంటి తప్పులు కానీ, ఒప్పులు కానీ, అతను సమాజానికి, సంస్థకు చేసినటువంటి గుణగణాలు కానీ స్మరించుకోవడం, తద్వారా ఆ వ్యక్తి భావి జీవితంలో, అశేషమైనటువంటి జీవన ప్రయాణంలో దాన్ని మధుర స్మృతులుగా భావించి సంతోషంగా జీవనం గడపడానికి దోహదం చేస్తాయి. సో దీంట్లో ఎటువంటి వివాదం లేదు. ఈ విషయంలో యూసఫ్ గారు ముఖ్యంగా మరి సంస్థ తరఫున ఇంచుమించుగా నేను ఒక 6 సంవత్సరాలు ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు ఇద్దరం కలిసి ఇన్స్పెక్షన్స్ వెళ్ళేటువంటిది. కొన్ని ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కార్యదర్శి గారు చిన్న చిన్న అనుమానాలు వ్యక్తం చేసిన, ముఖ్యంగా మెడికల్ బిల్స్ విషయంలో కానీ, లేక పాఠశాలకు కావాల్సినటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కానీ చిన్న చిన్న అనుమానాలు వ్యక్తం చేసిన, ఖరాఖండిగా దీని పరిస్థితి ఇలాగే ఉంటుంది, ఎంప్లాయీస్కి ఉద్యోగ విరమణ తర్వాత డబ్బుల కంటే కూడా జబ్బులే ఎక్కువ వస్తాయి, కాబట్టి తప్పనిసరిగా ఈ బిల్లులను అనుమతించవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది. అలాగే పాఠశాలలకు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రూపకల్పనలో, శాంక్షన్స్ విషయంలో కానీ, ఎస్టిమేషన్స్ విషయంలో కానీ చిన్న చిన్న అనుమానాలు వచ్చినా కూడా వాటిని నివారించి ఆ శాంక్షన్స్ ఇప్పించడం అనేటువంటిది సంస్థ పరంగా మరి వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఎదగడం అనేటువంటిది చాలా గర్వకారణం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక విషయాల్లో డివోషనల్గా మనం ఆలోచించినట్లయితే కొన్ని సందర్భాల్లో మామూలుగా మాట్లాడుకునేటప్పుడు స్వధర్మాన్ని పాటిస్తూనే పరధర్మంలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా వ్యవహరించడం అనేటువంటిది ముఖ్య విషయంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా తిరుపతి ప్రసాదం లడ్డు తినడంలో కానీ, లేక ఇంకేదైనా టూర్స్కి, ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినప్పుడు దేవాలయ సందర్శన విషయంలో కానీ తప్పనిసరిగా దేవాలయంలోకి వచ్చేది, దేవుణ్ణి చూసేది,
మనసారా స్మరించుకునేటువంటి. కాబట్టి ఈ మత సహనం అనేటువంటిది ఉండడం అనేటువంటిది గొప్ప విషయము. సో భవిష్యత్తు జీవితం ఏదైతే ఉందో విశేషంగా ముఖ్యంగా యూనియన్ పరంగా మరి చాలా కృషి చేయడం అనేటువంటిది జరిగింది. రాబోయేటువంటి అశేషమైనటువంటి జీవన ప్రయాణంలో భావి జీవితం అనేటువంటిది విశేషంగా కొనసాగాలని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతమంది బాల్య మిత్రులను ఇంతమంది మిత్రులను స్మరించుకుంటూ మరి వాళ్ళని మర్చిపోకుండా పిలవడం ఆదరాభిమానాలు పొందడం అనేటువంటిది గర్వకారణంగా చెప్తూ అతని యొక్క మంచి మనసు ముఖ్యంగా తనకు ఏమీ లేకపోయినా కూడా ఇతరులకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి దానం చేయడంలో కూడా వెనుకాడనటువంటి వ్యక్తి. అతన్ని మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తూ భవిష్యత్తులో ప్రశాంతమైనటువంటి మనస్సుతో జీవనాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతూ సభాముఖంగా అభినందిస్తూ loving person. Nothing but a heaven has come down and participated in our activities. Very happy. Only staff ఒకటే ఉంటారు. తర్వాత చూస్తే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, everyone is here. And very happily when we see their faces, we feel something great. That is greatness of good heart, good friendship, and maintaining a harmonious relationship with all people. Very happy. That itself made me to come here. Because Yusuf ఎప్పుడు ఫోన్ చేస్తాడు, he never forget. ఈవెన్ నేను రిటైర్ అయిన తర్వాత మా పిల్లలు పెళ్లి చేస్తాను, కానీ అప్పుడు కూడా నేను రిటైర్ అయిపోయాను వచ్చి చేసి అంతా కూడా దగ్గర కంప్లీట్లీ ద మ్యారేజ్. సో హ్యాపీ. అయితే ఇంకా కొంతమందిని చూడాలనుకున్న పాత వాళ్ళని ఇంకా because of the years physical problems, but everybody loves Yusuf. Okay, Yusuf అంటే in the Quran an ideal person, a person who loved by Allah. ఎంతంటే he was ఎంత నిజాయితీ పరుడంటే యూసుఫ్. అతను మీద నిబంధనలు కొన్ని నిందలు మోపినప్పుడు కూడా వాళ్ళని క్షమించిన వ్యక్తి అయినా ఒక కింగ్డమ్లో ఈజిప్ట్. అలాగే వాళ్ళ సోదరులతోనే ఒక పాడుబడిన నూతులో పడేసినప్పుడు కూడా వాళ్ళని ప్రేమించాడు తప్ప వాళ్ళ మీద కక్ష తీసుకోలేదు. వెరీ నోబుల్ ఐడియాస్. మరి వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా అతనిగా పేరు పెట్టారో నాకు తెలియదు, కానీ ఐ రియల్లీ ఆల్వేస్ రిమెంబర్ ద గ్రేట్నెస్ ఆఫ్ యూసఫ్. లవింగ్ సన్ ఆఫ్ అల్లాహ్. అలాంటి పేరు మరి వీళ్ళ తల్లిదండ్రులు యూసఫ్ పెట్టారంటే దానికి తగ్గట్టుగా అతను he was behaving and he is behaving. అతను ఇక్కడి నుంచి రాలేదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వాళ్ళు. అండ్ దే రిమెంబరింగ్ ఈవెన్ ద చైల్డ్హుడ్ డేస్ యాక్టివిటీస్. సో హ్యాపీ మై డియర్. మరి మంచి అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా పాటించాలనుకుంటాం, అందరం మంచి చేయాలనుకుంటాం. అయితే కొన్ని సార్లు అది కొట్టావచ్చు కూడా, అయినప్పుడు కూడా we must go in a positive direction. That is జీవితం. మరి ఏం చెప్పారు ఇప్పుడే, ఎందుకంటే
ఎలా మింగిల్ అవుతాడు. ఎందుకంటే సొసైటీ ఈజ్ ఏ హెట్రోజినియస్ నేచర్, ఆల్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎవరుంటారండి కదా, ఆల్ టైప్స్ ఆఫ్ బిలీవ్ ఇవన్నీ ఉంటాయి. అయినప్పుడు కూడా దాన్ని అధిగమించి మరి టెంపుల్కి వెళ్తే అందరితో వెళ్ళడం, these are all good characters. ఎందుకంటే ఫైనల్ యూ హ్యావ్ ఓన్లీ వన్ గాడ్ కదండి, there are no so many gods. Finally, because the God is called in different names, okay, but we all believe it. మరి మన నిన్నే టీవీలో చూసాం సల్మాన్ ఖాన్ కదా హీరో, he was worshipping Lord Ganesha with his family, entire family. That is secular. మనం ఇండియా ఈజ్ సెక్యులర్ కంట్రీ. మరి చాలా మంది నేను చూస్తాను అన్నసరిగా రిలీజియన్ పేరు ఎప్పుడు డివైడ్ చేసుకుంటారు. అలా కాదు, రిలీజియన్ ఈజ్ వన్ విచ్ యునైట్స్ ఆల్. ఆ విధంగా మనం వెళ్ళాలని మన శాసనీయులతో యూసఫ్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలని, మాదిరిగా ఉండాలని ఆశిస్తూ మరి ఆయన కుటుంబానికి వాళ్ళకి శుభాకాంక్షలు ఇంతతో అనిపిస్తుంది. It's a great honor for me to stand before you today to speak a few words about. Actually, I have prepared myself the speech and was reading by looking after the speech. Kindly permit me for this, with your permission. So, because I may miss some words, so I have written on the paper, on the printed material. I bought the printed material and presenting in front of you regarding a few words about our Yusuf sir, our boss. It's a great honor for me to stand before you today to speak a few words about Yusuf sir, our respected Deputy Executive Engineer, on the occasion of his superannuation. Initially, my journey began with the Yusuf sir from the year 2014, where I have been new to the society. At the time of this lasting Hudud cyclone, I was allotted to the team Yusuf sir. As per the proceedings of our former secretary Shesh Kumar Garu. Actually, we went to the Srikakulam district and Visakhapatnam, Vijayanagaram during the Hudud cyclone Tufan, and to handle the damage and restore the infrastructure over there of our educational institutions. Even in the tough conditions, Sir's leadership stood calm and composed and fully committed with the task at hand. Things were handled fantastically at that moment by the two teams of our Yusuf sir and Executive Engineer Ramna sir. We went over there and we made the conditions back to the normal position by providing the support from our officials from the Hyderabad. From those early fields, our association continued in the office for over 10 years. During this decade, I had the privilege to closely observe and learn from his dedication to work, especially his remarkable efficiency in file handling and timely completion of the things. His sincerity, discipline, and above all his punctuality in attending the office day in and day out have been truly inspiring to all of us. One of the most admirable qualities of our Yusuf sir is his polite and helpful nature towards employees, which was said by our officials and everybody over here. Whether it was a senior or junior, he always made time to listen the problem of the individual, guide him and support, and never losing his patience or humility. It's a good thing from Yusuf sir's side. And his contributions to the building, maintenance and execution of RIDF projects, RIDF 21 and 22, where we have got 50 crores for Siddipet and Nairala. His contribution towards these two projects was simply remarkable, and some of the most notable achievements under his watch include the developments of survey school, which was said by our Acharya sir earlier, Center of Excellence, and Siddipet School and Nerala projects was completed during this period. And in the RIDF 21,
We have got 50 crores of fund support from the government, which we have utilized for the development of infrastructure in the educational institutions of the TRA society. All of which stand as a proud examples of his commitment and vision, and the great leadership of our beloved secretaries and former secretaries. And being a engineer like Yusuf sir to our society, it's a privilege to us. As he enters this new chapter of life, we pray that his post-retirement life is with happiness, good health and peace of mind. Inshallah, all by the grace of God. On behalf of everyone over here, I extend my heartfelt remarks for the invaluable service Yusuf sir has rendered over years to this society, presently TRA society and formerly APRA society. Your legacy will continue to inspire us for more years to come, sir. Thank you, sir, and wishing you blessed and fulfilling retired life. And thank you everyone for listening to me, for giving me an opportunity to speak on this prestigious dais in front of every officials and beloved colleagues and senior employees. It's a great privilege to me to stand here to deliver some few words in English especially, because generally I am good at Telugu and used to speak at Telugu, but I prepared the speech in English and I delivered in front of you. Thanks for listening to me. Thanks for giving me a good opportunity, sir. And may God bless you, sir. And we miss you physically. I hope you will continue your services in future, because your support to me is enormous. You have been a pillar to me. యాక్చువల్లీ నాకు గొంతంతా తడారిపోయింది, నాకు మాట్లాడడం రావట్లేదు సరిగా. నేను చాలా బాగా మాట్లాడతాను కానీ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఐ వాజ్ కొంచెం నర్వస్గా కూడా ఫీల్ అవుతున్నాను, బికాస్ ఐ వాజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ యూసఫ్ సార్ సిన్స్ ఎ డికేడ్. అంటే యాజ్ ఎ బ్యాక్ బోన్, యాజ్ ఎ పిల్లర్గా సార్ నాకు ఎలా ఉన్నానో నేను కూడా సార్కి అదే పరంగా నేను కూడా చాలా నాది నేను చెప్పుకోవడం బాగుండదు. సార్కి సపోర్ట్ఫుల్గా ఎటువంటి రిమార్క్ లేకుండా మేము వర్క్ చేయడం జరిగింది. సార్ టీంలో నేను పనిచేయడం ఇట్స్ ఏ గ్రేట్ థింగ్, ఆపర్చునిటీ ప్రొవైడెడ్ బై యాజ్ వి బిలీవ్ అల్లా మనకి ద్వారా మనకి అనుబంధం లభించిందని కోరుకుంటున్నాను. అండ్ లైఫ్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు కలుస్తారు తెలీదు. యూసఫ్ సార్ నాకు ఇనిషియల్లీ కలిసిన వ్యక్తి కాదు, ఇక్కడ మేము చాలా క్లోజ్గా మూమెంట్ అయ్యి నాకు మాట్లాడడానికి రావట్లేదు సరిగా, పదాలు కూడా తగ్గబడుతున్నాయి. థ్యాంక్ యూ. భయంలో అభయంగా నీవు, నువ్వు మా వెంటే ఎప్పుడు, నువ్వు మా వెంటే ఎప్పుడు, నువ్వు మా గుండె చప్పుడు. సత్యం కాదు, మేమందరూ కూడా మీ స్నేహాన్ని కోల్పోతున్నందుకు చాలా బాధపడుతున్నాం. మా మిత్రుడు అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఒక గొప్ప వ్యక్తి మళ్ళీ మా రిటైర్మెంట్ అయినా మాతో పాటు చేరుతున్నాడు. పెన్షనర్స్గా వచ్చిన దాంట్లో కూడా నువ్వు ఆ స్టేషన్లో చేరి మాకు సాయం చేయండి. మీ పిల్లలు కూడా నేను కోరేది ఏమంటే, నాన్న చాలా కష్టపడ్డాడు. నీకు తెలిసి ఈరోజు వరకు నాన్న సివిల్ ఇంజనీర్ అయ్యండి కూడా ఇల్లు లేక బంధువులను చూసుకుంటూ బాధ్యతలు చూసుకుంటూ ఉన్నత స్థాయి భవంతి కట్టుకున్నాడు. కానీ ఆయనకు సొంత ఇల్లు. మీరు డాక్టర్లుగా ఇంజనీర్గా తయారై ఆయన్ని మంచి స్థానంలో కూర్చోబెట్టండి. మా చెల్లెకి కూడా చెప్తున్నాను, అమ్మ ఇంకా ఎక్కువ, ఇప్పటికే పక్కపడ్డాడు, ఇంకా ఎక్కువ లావైనట్టుగా ప్రతిరోజు మంచి భోజనం పెట్టండి కోరుకుంటూ, మనందరి ప్రేమాభిమాని, మనందరి హృదయ తర్పణం అర్థం నా ఫ్రెండ్ యూసఫ్ను మాట్లాడుతున్నాడు. గౌరవమైన గౌరవమైన సెక్రటరీ గారికి, మా రవికుమార్ సెక్రటరీ గారికి,
నా మిత్రుడు మరియు నాకు అన్నలాంటి సారు మరియు ప్రసాద్ గారికి, మరియు మా ఆడిట్ ఆఫీసర్ గారు ఆదిత్య గారి గురించి చెప్పాలంటే, నేను అందరికీ రిజిస్టర్డ్ సంతకాలు పెట్టాను. నాకు సంతకాలు పెట్టడానికి మా ఆఫీస్ ఎవరు లేకపోయేసరికి సారి ఫోన్ చేస్తే పాపం ఆఫీస్ నుంచి నాకు సంతకం పెట్టి వెళ్ళారు. అది చాలా గొప్పతనం, నా యొక్క మంచితనం, వాళ్ళ అభిమానం. థ్యాంక్స్ సార్. నా మిత్రులందరికీ, ప్రిన్సిపాల్స్ అందరికీ, రిటైర్డ్ అయిన ప్రిన్సిపాల్స్కి, టీచర్స్కి, నా బాల స్నేహితులందరికీ, నా బంధుమిత్రులందరికీ, నా అక్క చెల్లెళ్ళకి, ఇక్కడున్న అక్క చెల్లెలు ఉన్నారు, మా అక్క కూతురు ఉంది పెద్ద అక్కడ పైన, ఆమె కూడా కళ్ళు కనబడకపోయినా కష్టం ఆరోగ్యం బాగాలేక నా కోసం వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంకో చెల్లి ఉంది, మా నడవలి ఒంగోలు నుంచి నా కోసం వచ్చింది. ఇక్కడ ఉన్న బంధుమిత్రులందరికీ నాకు చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా నా గురించి చాలా గొప్ప చెప్పారు. నేను గొప్పగా ఏం చేయలేదు. నా పదవి నా వృత్తి నేను చేశాను, నా వృత్తి ధర్మంగా నేను చేశాను కాబట్టి అది నాకు ఏమి నేను ఎక్కువ చేయలేదు. నా వృత్తి ధర్మంగా నా జీవితం తీసుకుంటూ ఆ జీవితానికి ధర్మం చేశాను, ఆ జీవితానికి న్యాయం చేశాను. ఇంకోసారి అనుకుంటే చేశానన్నారు కాబట్టి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మళ్ళీ మనసారా చెప్పారా తెలీదు, ఇక కోసం చెప్పారా తెలీదు, అయినా సరే మనసారా చెప్పింది కూడా థ్యాంక్స్. నా మిత్రుడు మా మామ చారి, ఆయన బాధపడి నన్ను ఏడిపించేశాడు. సత్యం మాట్లాడుతూ నన్ను ఏడిపించేశాడు. చాలామంది నన్ను ఏడిపించేశారు. నేను ఎమోషనల్ చాలా ఇదే. నాకు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే నా బాల్య మిత్రుడు సాగతి వచ్చినవాడు, నేను చెప్పగానే ఉండిపోయారంటే నాకు చాలా చాలా థ్యాంక్స్. మీరు వేరే అనుకోవద్దు. మా నాగార్జున సాగర్ ఫస్ట్ ప్రిన్సిపల్ పెంచరయ్య గారి బాబు ప్రభాకర్ సార్ వచ్చారు. డైరెక్ట్ మన స్కూల్ ఆయన వాళ్ళ ఫాదర్ డైరెక్టర్ జనరల్గా చేశారు. మన డిఎస్సీ డైరెక్టర్ జనరల్ ఫాదరు, వాళ్ళ ఫాదర్ కూడా ముఖ్యంగా వాళ్ళ ఫాదరు మా బాబు పెళ్లి పిలిచిన 85 years ఉన్న వయసులో మా పెద్ద బాబు మ్యారేజ్కి వచ్చారు. వాళ్ళ ఫాదర్ కూడా మాకు మొదటి మీ చిన్నపిల్లలు వాళ్ళ ఫాదర్ ప్రిన్సిపాల్ ఉన్నప్పుడు 6th class చదువుతున్నాం. అయినా సరే అప్పుడు మా ఫాదర్ యొక్క ఫ్రెండ్షిప్, మా ఫ్రెండ్షిప్ ఉన్న ఈ రోజుకి వాళ్ళ బాబు ప్రభాకర్ అంటే నాకు జూనియర్ అయినా 1 year అయినా సరే పిలవగానే వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ప్రభాకర్ గారు, ఇక్కడున్న నూకరాజు, కాయలు, మన లత, కే రమేష్, మల్లికార్జున, టీవీ రమణ, ఇంకా నా మిత్రులు ఎస్వి రమేష్ తాడిపత్రి నుంచి వచ్చాడు. అహ్మద్ నా మిత్రుడు దేవరకొండ నుంచి వచ్చాడు. మల్లికార్జున ఎక్కడ ఉంటారు లోకల్, అయినా సరే ఆయన చాలా బిజినెస్, పెద్ద బిజినెస్, రైస్ మిల్ ఉంది, వ్యాపారం వదులుకొని వచ్చాడు. నాకు చాలా కృతజ్ఞతలు, గొప్పతనం అనుకుంటున్నాను. రజాకు మర్చిపోయిన ఎవరు మర్చిపోతే నన్ను క్షమించండి. మన మేడం, మన కవిత్రి మేడం లక్ష్మీ దుగ్గరాజు గారు నా కోసం మంచి కవిత్వం రాసి వచ్చారు. కానీ నా గర్ల్ ఫ్రెండ్స్ గురించి రాలేదు, అదొక బాధపడుతున్నాను. ఆమెకు నా గురించి బాగా తెలుసు. గర్ల్ ఫ్రెండ్స్ గురించి రాస్తుంటే బాగుండదు. జోక్ అండి, ఇది నవ్వుకోవడానికి. నా యొక్క ఇంటికి పోయి తిండి ఉండదు, ఎందుకు వచ్చిన కూడా మా ఆవిడ బంగారం, అలా ఏం లేదు. అందుకే చెప్పగలుగుతున్నాను, అందుకే నువ్వు చెప్పగలుగుతున్నాను. ఇక్కడ మా బావగారు వచ్చారు. మా బావగారు మాట్లాడే కొద్దిగా బాధపడుతున్నాను. మా వివేకుడు బావగారు సమీవుల్లా గారు వచ్చారు. రండి సార్, ఒకసారి మాట్లాడండి మా గురించి. ఓపికగా మీరందరూ ఉన్నందుకు, రవికుమార్ సార్ చెప్పండి, ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు, థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా మీద అభిమానం మీరు ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మా తాతారా గారు రిటైర్డ్ అయినా సరే బాబు అంత దూరం నుంచి వచ్చారు. ప్రతి ఒక్కరికి మా బిల్డింగ్ ఓనర్ గారు వచ్చారు. ఇంతసేపు ఓపిక గారు కూర్చున్నారు ఇక్కడ. వాళ్ళందరికీ నాకు కరీంనగర్ నుంచి వచ్చారు. మన అంజయ్య గారు, ఇంకా మన నారాయణ గారిని పిలవడం మర్చిపోయి, అయినా సరే ఆయన మాట ఇచ్చాడు, మీరు పిల్లలు వస్తాను సార్ అని. ఆయన నెంబర్ నాకు సరిగ్గా లేదు. సారీ వచ్చింది మీకు చాలా చాలా థ్యాంక్స్. మా హుస్నా టీచర్స్ ప్రసాద్ గారు, ఇంకా సరోజ మేడం అందరూ పిలిచాను, రాలేదు. ప్రసాద్ గారు వచ్చింది, చాలా చాలా థ్యాంక్స్. మా సత్యనారాయణ అంతా రిటైర్డ్ ఎవరైతే వచ్చారు నా కోసం వచ్చారు వాళ్ళందరికీ థ్యాంక్స్. నాసర్ గారు మొదటి నుంచి మా మంచి మిత్రులు, మోయిన్ గారు, ఆచార్య గారు. ముఖ్యంగా ఇంకో చెప్పాల్సిన మా రవికుమార్ సార్ గారు
ఏ పొద్దున ఫోన్ చేస్తే పండుగ వస్తే ఫోన్ చేస్తారు, ఏదైనా న్యూస్ వస్తే ఫోన్ చేస్తారు. ఏం న్యూస్ అంటే పురాణంలో ఉన్నవి నేను చెప్తుంటాను, సార్ ఇంట్రెస్ట్ వింటారు, విని మళ్ళీ ఆ డౌట్స్ క్వశ్చన్ చేస్తారు, మళ్ళీ చెప్తుంటా. అలా మా ఇద్దరి మధ్య సంభాషణ నడుస్తుంటుంది. అలా మా యొక్క మొదటి నుంచి కూడా సార్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా మామూలుగా ఏదైనా సరే మన ఉన్న సెక్రటరీ గారిని కూడా నేను సంభాషించేవాడిని, వాదించేవాడిని, మంచి విషయాలు వాదించేవాడిని, చెడు విషయాలు వాదించేవాడిని, మీ ఎంప్లాయీస్ పరంగా వాదించేవాడిని, ఎంప్లాయీస్ పరంగా అన్యాయం చెప్తే అడిగేవాడిని. కాబట్టి అందరూ నాకు సెక్రటరీ, నాకు ఎప్పుడు ఎవరు చేసే సెక్రటరీ నన్ను ఏమంటే శత్రువుగా చూడలేదు, నన్ను వేరే విధంగా చూడలేదు. ఎందుకంటే నేను వాదించేది కరెక్ట్ పదం కాబట్టి, కరెక్ట్ వే కాబట్టి వాడు నన్ను చేసేవాడు, ఆమోదించేవాడు. ఇప్పటికి ఆ ప్రేమ ఉందండి. సార్ రిటైర్డ్ అయ్యి 17 సంవత్సరాలు అయింది. సార్ 6 years అయినా సరే సార్ నా కోసం వచ్చారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి సార్ యొక్క మంచితనం. ఇంకోటి సార్ గొప్పతనం ఏంటంటే అటెండర్ పిలిచిన పెళ్లికి అటెండర్ పిలిచిన సార్ అటెండ్ అవుతారు. అది సార్ యొక్క గొప్పతనం. ఇంకో విషయం, సార్ హాస్పిటల్కి వెళ్ళి ఈరోజు కంటి హాస్పిటల్ చూపించి వచ్చారు. భోజనం కూడా చేయలేదు, కుదిరించి తిన్నమని వెళ్ళలేదు సార్. భోజనం చేయకుండా నా కోసం ఉన్నారంటే ఆయన సార్కి ఉత్సవించి నమస్కరిస్తున్నారు. మేడం గారు కానీ సార్ పెళ్లికి నాకు పిలుస్తారు. పెళ్లి విషయాలు పిలిచి వాడు పెద్దమ్మాయి పెళ్లి పిలిచి తాళం మొత్తం నాకు ఇచ్చేస్తారు. రూమ్లో బంగారం, డబ్బులు అన్నీ అయినా సరే తాళం నాకు ఇచ్చేది. ఆ నమ్మకం సార్ నా మీద పెట్టుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఈ మొత్తం ఆర్గనైజ్ చేసిన నా నిత్య గుండెకాయలు, నా సత్యము, ఆ రవీందరు, రమణ కళాకారమ్మ, అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న నా మిత్రులందరూ నా కోసం ప్రాణం ఇస్తారు. అలాంటి మిత్రులు నాకు అన్నందుకు థ్యాంక్ యూ. పొద్దున ఒక మిత్రుడు పాప నా కోసం ఫ్లైట్లో వచ్చి నన్ను కలిసి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. ఆయనకి అర్జెంట్ పని ఉందని. కృష్ణ నా క్లాస్మేట్, చిన్నప్పుడు క్లాస్మేట్, ఆయనకు నాకు ధన్యవాదాలు చెప్తున్నాను నా బిహాఫ్. అంటే నేను చేస్తే లేదా మమ్మల్ని నా మంచితనం తెలియదు కానీ తెలుస్తున్నా మంచితనం. ప్రపంచం అయిపోయింది. సరే, అందరికీ ఏదైనా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను కాబట్టి ఏమనుకోవద్దు. మా తమ్ముడు రమణ గురించి చెప్పాలంటే నేను వాడికి తిట్టినట్టు మా తమ్ముడు గురించి తిట్టాయి. ప్రతిసారి నా తమ్ముడు ఆఫీస్ పరంగా ప్రతిసారి నేను వాడిని తిట్టుకుంటాను. లేదన్నా చిన్నప్పటి నుంచి నాకు జూనియర్ అయినా సరే ఈ రోజుకి నన్ను ఎదిరియకుండా ఏదో మా మాట అంటే చమత్కారంతో ఆ మాటని దాటిస్తారు తప్ప పని చేయడం లేదు. అంటే సెకండ్ పిఎస్ కదా అది. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి నాకు జూనియర్, నా ట్యూషన్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్. నేను ఎస్పీలో ఉన్నప్పుడు లేట్కి వచ్చేవాడు, లేట్కి వచ్చినా సరే రన్నింగ్స్ కొట్టించేవాడిని. అన్న దాన్ని మిస్టేక్స్ అయినా సరే రన్స్ కొట్టించేవాడిని, లేకపోతే బాగా ఫైన్ చేసేవాడిని ఆ రోజుల్లో కూడా. అలా ఇప్పటికీ నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా మా చెల్లెలు, మా బావగారు గయాస్ గారు, వాళ్ళు కూడా నా కోసం దూరం నుంచి వచ్చారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా మా చెల్లెలు, నాకు ఒకటే చెల్లెలు, నా కూతురు నాకు ఒకటే కూతురు. ఆ చెల్లెలైనా కూతురు ఇద్దరిని యుద్ధంలో చూసుకుంటుంటాను. కాబట్టి వాళ్ళందరికీ ఏమంటే రిటైర్డ్ అయినా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. నేను తప్పు చేసుకుంటే అందరూ క్షమించండి. ఎందుకంటే ఏదో కొంతమంది పిలిచి గట్టి మాట్లాడుతుంటే చెప్తాను కోపం వచ్చినప్పుడు. కాబట్టి వాళ్ళందరూ నన్ను క్షమించండి. నా బాగా స్నేహితులు కూడా పెట్టుకుంటాను, వాళ్ళు నన్ను క్షమించాలి. నేను గ్లోబల్గా వచ్చిన వాళ్ళందరూ ఇంకా చాలా చాలా సారీ చెప్తూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను బిజీలో మర్చిపోయాను, కొన్ని విషయాలు చెప్పలేదు. ఎందుకంటే ఆఫీస్లో ఈ రోజు కూడా నాకు అసెంబ్లీ ఏమన్నారు, నేను వెళ్ళలేదు. ఎందుకంటే అంతా బిజీగా ఉన్నాను.
నువ్వు ఇది ఉన్నాను కాబట్టి చాలామంది నేను పిలవలేకపోయాను, క్షమించండి. ముఖ్యంగా మా రాజు గారు, చాలామంది అందరూ నా కోసం, దేవేంద్ర రెడ్డి, ప్రతి ఒక్కరు, మన లలిత్ కుమార్ నాకు మొదటి పార్టిసిపేట్ చేసిన దగ్గర, డిఆర్కే ప్రసాద్, మన రోహిణి ప్రసాద్, అందరు పేరు పేరు నాకు మనోహరు, చాలా ప్రతి ఒక్కరు, మన బాబా సార్, ప్రతి అంజన్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరి పేరు పేరు చెప్తున్నాను ధన్యవాదాలు అందరికీ. నా వలన ఏదైనా మీ మనసుకి బాధ కలిగించున్నా నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తే నేను ధన్యుడిని. ఎందుకంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు క్షమించలేదనుకో మళ్ళీ నేను నరకానికి వెళ్తాను. కాబట్టి మీరు అందరూ మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. మా మిత్రుడు రాఘవ సార్ ఉండేవాడు, వాళ్ళ బాబు కూడా వచ్చాడు. ధన్యవాదాలమ్మా, మర్చిపోకుండా వచ్చినందుకు. మీ నాన్న ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మా నాన్నగారు యూనియన్ లీడర్గా ఉండేవాడు, పవర్ఫుల్ మ్యాన్, చాలా మంచి వ్యక్తి. వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. ఎందుకంటే మన మంచితనం అందరూ వస్తారండి, మంచితనం ఉంది. మనం తీసుకెళ్ళేది ఏం లేదు, ప్రపంచంలో తీసుకెళ్ళేది మనం ఏం లేదు, మంచితనం తీసుకెళ్తాము. ఈ డబ్బు బిల్డింగ్స్ ఏమి రావు, మంచితనం వస్తాయి. 10 మందికి సహాయం చేయండి, కానీ చేతనైతే 10 మంది సహాయం చేయండి. వాళ్ళ మనసు బాధ పెట్టొద్దు. మీకు చేతగా ఒక 2 రూపాయలు పంపించాడు, కానీ వాడు పొట్టగొట్టొద్దని అందరూ చెప్తున్నాను. ఎవరి మనసు నొప్పించారు, దయచేసి పేరెంట్స్ మనసు కానీ, తల్లిదండ్రుల మనసు కానీ, చెల్లెల మనసు కానీ, పక్కన ఉన్న నైబర్స్ మనసు కానీ, మన తోటి ఉన్న ఎంప్లాయీస్ మనసు కానీ నొప్పించకుండా మనం ఇప్పటికీ మనం ధన్యవాదం. ఎప్పుడు సత్యాన్ని పలుకుతున్న నమ్మకం చిన్నపిల్లలు కాదు, స్కూల్కి చెప్పుకుంటే ఏ స్కూల్కి వెళ్ళినా కాబట్టి అందరూ సత్యాన్ని పలుకండి. సత్యాన్ని నమ్ముకుంటే దేవుడు మనల్ని తప్పకుండా మనకు ఆస్వాదిస్తాడు. కాబట్టి సరే, నేను ఏదో ఆశపడి పెండ్రైవ్లో చిన్నప్పటి నుంచి పాకినవి నడిచినవి అన్ని గాల్ ఫైట్స్ ఉన్న ఫోటోలు తెచ్చాను, కానీ చూడలేకపోయాను. అది కూడా ఒక మంచిగా, ఎందుకంటే మా ఆవిడ కూడా చూడలేదు, చూస్తున్నాం మళ్ళీ కొట్టారు. అదే అది కూడా ఆగిపోవడం ఒక మంచిగా అయిపోయింది. కాబట్టి మా పిల్లలకి, నా పిల్లలు కూడా నా మాట ఎప్పుడు తీయరు. నా భార్య కానీ నా పిల్లలు కానీ నేను చెప్పినట్టు వింటారు. నేను వాడు 10 రూపాయలు అడిగితే 2 రూపాయలు అయినా సరే వాళ్ళు దేవుడి దేవన్న నా పిల్లలకి అలాంటి పిల్లలు ఇచ్చినందుకు ఆ దేవుడి కృతజ్ఞతలు. ముఖ్యంగా వీళ్ళ వరకు నేను ఇలా చేశానంటే ఆ దేవుడి యొక్క అల్లా యొక్క నా మీద ఏమంటారు, అల్లా యొక్క దయ వలన, మీ యొక్క ప్రేమ వలన, మీ యొక్క అభిమానం వలన ఉద్యోగం చేయగలిగాను. కాబట్టి దయచేసి అందరూ నన్ను క్షమించండి. మా జమీర్ భాయ్, నా తమ్ముళ్ళు అంటాడు, ఆయన కూడా, నా బాలయ్య కూడా రిటైర్డ్ అయిపోయాడు, ఆయన కూడా రిటైర్డ్ తెలుస్తాడు, చాలా గొప్పతనం. సుబ్బారావు, వీళ్ళందరూ ఎవరైనా సరే నా కోసం వాళ్ళు అందరూ వచ్చినారు. చాలా 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 థ్యాంక్స్. ఓకే, రైట్. మనసు ఏదైనా తప్పుగా మాట్లాడినా క్షమించండి, తప్పుగా మాట్లాడినా క్షమించండి. మాట్లాడి ఉంటారు, కానీ నా రహస్యాలు చెప్పకండి. మాట్లాడారు. సభకు నమస్కారం. గౌరవనీయులైన మాజీ సెక్రటరీ గారికి, మాజీ ఆఫీసర్లకు మరియు ప్రస్తుత ఆఫీసర్లకు వందనం. మా యూసుఫ్ సార్ గారు చాలా ఆయన అందరితో మరియు మా సెక్షన్ వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే పని మాత్రం చాలా ఈజీగా చేయించుకుంటారు. వారి మంచితనంతో బాగా పని చేయించుకుంటారు. ఒకసారి ఎప్పటిలా కానీ ఎంతోసేపు ఉండదు, కొంత సమయంలోనే వాళ్ళందరినీ కలుపుకుంటున్నారు. ద్వారా కల్చర్ బాగా డెవలప్ చేశారు. ఈ సౌకి మనోరమ్యత, మీ నిరాడంబరతే మీకు అమూల్యమైన ఆస్తి, ఈ సౌశీల్యతే మీకు గొప్ప వరం. మీ మాటల్లో ఉంటుంది మమకారం, అందరి కళలు అవ్వాలంటారు సాకారం, అందరికీ అందిస్తారు సహకారం. మీతో చెలిమి కొండంత బలిని, అందరూ అస్సలు చూడరు, భేదం కలిమి లేదు. ఈ మృదు భాషను వింటే చేయాలనిపిస్తుంది మీతో సంభాషణ. ఆత్మీయ పలకరింపులకు మీరే చిరునామా, అందమైన మనసున్న అందుకోండి అభినందన చెందిన సోమాలిక. నాగార్జున సాగర్ మిత్రులకు అత్యంత ఆత్మీయుడైన మిగిలిన బంధుమిత్ర వర్గంలో తలలో 4వలే మెలిగి ఉద్యోగ నిర్వహణలో వృత్తి ప్రవృత్తుల్లో కూడా విజయుడై నిలిచిన మీకు మీ వృత్తి కార్యాలయంలో పదవీ విరమణ సందర్భంగా మరొక శుభాకాంక్షల సందేశం అందిస్తున్నాను. ఈ శ్రీమతి హమీదా ప్రేమాన్విత సాంగత్యంలో ఈ ఇరువురి ప్రేమ ప్రతీకల పిల్లల సన్నిధిలో నిష్కల్మష హృదయాల చెక్క సదా చిరునవ్వులు చిందిస్తూ
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ముందుకు సాగాలని కాదు కుడి ఎడమైతే పొరపాటు లేదని నాటుడి సత్యం కాదు, ఇది అందరికి అర్థం కాదు. सुपर एक्सीलेंट भोजन से कमाओ और निकलेगा मोरी से। बेटे आप गलत मत करो बल्कि उसका इसलिए ताजुना పాపం అన్ని విధాలుగా వాళ్ళు చదువుకున్నారు. ఉండదు రిటైర్మెంట్ అనేది ప్రతి ఉద్యోగం ఉంటుంది, అపాయింట్మెంట్ అయిన ఉద్యోగం ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ ఉంటుంది. కానీ రిటైర్మెంట్ అయ్యే ఫంక్షన్ ఉంటుంది చూసారా, అది వారి శ్వాస ఉన్నంత వరకు కూడా ఉంటుంది. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, అపాయింట్మెంట్ ఉంటుంది, రిటైర్మెంట్ ఉంటుంది. కానీ ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది వారి శ్వాస వరకు ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇలా చేశారు కాబట్టి ఇంకొకటి లాస్ట్లో వీరిలో ఒక చిరునవ్వే వారికి ఆయుధం. ఒక చిరుద్యోగులైనా ఎవరైనా సరే వారి ముందు కూర్చోబెట్టుకొని పని కాకపోయినా సరే, పని కావాలని తెలిసినా సరే వారి కూర్చోబెట్టుకోవడం క్లాస్ నిలిచి కాబట్టి వీరికి రిటైర్మెంట్తో సంబంధం లేదు. అందరూ శేష జీవితం అంటున్నారు, కానీ వీరికి ఇది ఒక విశేషమైన జీవితమే. ఇక ముందున్నది వాళ్ళ పిల్లలు పాపలతో అందరితో ఆయుధారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఊహిస్తున్నాను. జై హింద్.